నా చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్‌ని నా జీవితంలో సంపదను సృష్టించడానికి సహాయం చేసేలా మార్చగలమా? లేదా నన్ను నేను మార్చుకోవాలా? చాలా మంచి క్వెషన్ అడిగారు తెలుగుమణి గారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా సార్లు నేను చెప్పడం జరిగింది. మనకుండేటటువంటి విల్ పవర్ ఏదైతే ఉంటుందో, మనకెంత విల్ పవర్ ఉన్నప్పటికీ, మనకెంత బర్నింగ్ డిజైర్ ఉన్నప్పటికీ, మనకెంత తీవ్రమైన కోరిక ఉన్నప్పటికీ, మనం ఎంత పవర్‌ఫుల్‌గా, స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికి కూడా, ఈ మొత్తము గూడా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ గనక దానికి సపోర్టింగ్‌గా లేకపోతే, వీక్‌గా గనక ఉంటే, మనం ఆటోమేటిక్‌గా మనం ఓటమిని అంగీకరించాల్సిందే. అంటే మనం ఓడిపోవాల్సిందే ఆటోమేటిక్‌గా. కానీ ఈ ఎన్విరాన్మెంట్ అనేది అన్నిటికంటే ద మోస్ట్ పవర్‌ఫుల్ యాస్పెక్ట్ అనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం మీరు గుర్తించాల్సిందంటే, గత 20 సంవత్సరాలకి నేను రకరకాల వ్యక్తులకి నేను ట్రైనింగ్ ఇచ్చిన, కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చిన ఈ నేపథ్యంలో నేను గమనించేది ఏంటంటే, మన దగ్గరికి వచ్చిన తర్వాత జనాలు మారతారు. వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది, వాళ్ళ ప్రక్రియ మారుతుంది, వాళ్ళు చేసే పనులు మారుతాయి, అన్నీ మారుతాయి. కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మారని కారణం చేత, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మారని కారణం చేత ఏమవుతుందంటే, వాళ్ళు మళ్ళీ అతి కొద్ది కాలంలో మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు స్క్వేర్ వన్, అంటే అంతకు ముందున్న స్థితికి మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఏమవుతుందంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఈ మారిన వ్యక్తిని, ఆ మార్పు అనేది వాళ్ళకి తెలియకపోవడం వల్ల, మార్పు అనేది వాళ్ళ అవగాహన లేకపోవడం వల్ల, ఈ మారిన వాళ్ళందరూ కూడా మారినవాడు చెడిపోయినట్టుగానో, లేతే తప్పుదారి వెళ్తున్నట్టుగానో వాళ్ళందరూ భావిస్తారు. అంటే వాళ్ళందరూ ఒక దారిలో ఉన్నప్పుడు, ఈ వ్యక్తి కూడా ఒక దారిలో ఉన్నప్పుడు, ఈ వ్యక్తి దారి తప్పిన వాడిగానో, చెడిపోయిన వాడిగానో, లేకపోతే చెడ్డదారిలో వెళ్తున్న వాడిగానో వాళ్ళందరూ భావించి, శ్రేయోభిలాషులు కాబట్టి వాళ్ళ బాధ్యతగా భావించి వీడిని సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేస్తారండి. సరైన దారిలో పెట్టడం, వాళ్ళ దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ దారిలో తీసుకొచ్చి మళ్ళీ వీడు యాజ్ ఇట్ ఈస్‌గా మామూలుగా అంతకుముందు ఎలా ఉన్నాడో అలాగే ఉండేలాగా పూర్తి స్థాయి కృషి చేస్తారన్నమాట. పూర్తి స్థాయి కృషి చేసి వాడిని చెడగొట్టిన దాకా, అంటే వాళ్ళ భాషను బాగు చేసిన దాకా వదిలిపెట్టరు. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఈ విధంగా మనం ఒక ఎన్విరాన్మెంట్ అనే దాన్ని మార్చుకోవటం అనే ప్రక్రియ కంటే, మనం మారటం అనేది చాలా ఈజీ. ఎందుకంటే మనం ఎన్విరాన్మెంట్‌ని మార్చాలంటే, ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పటికప్పుడు డైనమిక్‌గా ఉంటుంది. వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. వాళ్ళ అభిప్రాయాలు మారుతుంటాయి, వాళ్ళ లెర్నింగ్స్ మారుతుంటాయి, వాళ్ళ ఒపీనియన్స్ మారుతుంటాయి, వాళ్ళ ఫీలింగ్స్ మారుతుంటాయి. ఒక్కోసారి నీ మీద లవ్ ఎక్కువైతుంది, ఒక్కోసారి నీ మీద లవ్ ఎక్కువ కాదు. లవ్ ఎక్కువైన రోజు ఒకలాగా మాట్లాడతారు, లవ్ తక్కువైన రోజు ఒకలాగా మాట్లాడతారు. ఇట్లా రకరకాల ఇవన్నీ స్టాండర్డ్ లేకుండా డైనమిక్‌గా మారుతుంటాయి. వాటన్నిటిని మార్చే ప్రయత్నం చేసే కంటే, మనం మారడం అనేది చాలా చాలా ఈజీ, చాలా చాలా ఫాస్ట్‌గా, చాలా చాలా తొందరగా రిజల్ట్స్ ఇవ్వడానికి కారణమవుతుంది. సో చుట్టుపక్కల ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేసే కంటే, మనం మారే ప్రయత్నం చేయడం అనేది ఎంతైనా ఈజియర్ విషయం.